నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. చల్లగా లేవు, వెచ్చగా లేవు. నువ్వు చల్లగా ఉన్నా వెచ్చగా ఉన్నా మేలు అంటున్నాడు కదా. చల్లగా ఉన్నా వెచ్చగా ఉన్నా మేలు. కానీ ఈ రెండిట్లో అలా లేవు. నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు. ఎలా ఉందంట ఆ సంఘము? చల్లగానైనను వెచ్చగానైనను లేక నులివెచ్చగా ఉందట ఆ సంఘం. నులివెచ్చగా ఉంది. కానీ దేవునికి నచ్చనిది ఏంటి? నులివెచ్చని జీవితం. చల్లగా ఉంటే ఆయనకి యాక్సెప్టబులే, వెచ్చగా ఉంటే ఆయనకి యాక్సెప్టబులే, ఆయన అంగీకరిస్తున్నాడు. వెచ్చగా ఉండడం అంటే ఏంటి? సాక్ష్య జీవితం కలిగి దేవుని మాటల కొరకు, దేవుని కొరకు రోషము కలిగిన ఆత్మీయ జీవితం జీవించేవాడు. ఎదుటి వారిని బలపరుచుకుంటూ, ఎదుటి వారిని నడిపించుకుంటూ, ఎదుటి వారికి వాక్యంలోని విషయాలను, వెలుగును వాళ్ళకు ప్రకటిస్తూ, రక్షణలోకి నడిపిస్తూ, సత్యమును బయలుపరుస్తూ ఒక వెచ్చనైన జీవితము, ఒక రోషము కలిగిన జీవితము జీవించడము దేవునికి ఇష్టమే. మళ్ళీ చల్లగా ఉండడం అంటే చచ్చిన స్థితిలో ఉండడం దేవునికి ఇష్టమా? చల్లారిన స్థితిలో ఉండడము దేవునికి ఇష్టమా? చల్లగా ఉండడం అంటే అదే కదా, చచ్చిన స్థితి, లేకపోతే చల్లారిన స్థితి, ఆత్మీయతలో చల్లారిన స్థితి.